శ్లోకాస్తో క్లాస్. సరితా మాతాజీ చదవండి మాతాజీ, ఓం స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. ఆ, ఓం ఆ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశకాలయ చక్షుర్మిలిన్ శలాకయ 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 చక్షుర్మిలిన్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా గతా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद. ఇక్కడ జై శ్రీకృష్ణ చైతన్య అని చదవండి మాతాజీ. ఉత్త శ్రీకృష్ణ చైతన్య ఉంది కదా, జై శ్రీకృష్ణ చైతన్య అందరూ కూడా అలాగే చదవండి నెక్స్ట్ టైం నుంచి. जय श्री कृष्ण चैतन्य. చదవండి మళ్ళీ. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत गजेंद्र जय गौर भक्त वृंद. 3 సార్లు చదవండి. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి జై శ్రీ ఇంకొకటి ఉంటుంది కదా, పంగం మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యం ఈశ్వరం. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక నేను చదవమన్నది జై శ్రీకృష్ణ చైతన్య అనేది పంచతత్వ మంత్రం అన్నమాట. మనం చాంటింగ్ చేసుకునేటప్పుడు కూడా పంచతత్వ మంత్రం చదువుతాం. ఎందుకు అంటే మహాప్రభు ఏంటంటే మ్యాగ్నానిమస్ అని చెప్తామంటే ఆయన ఎంత మహావదన్యాయ అంటాం అనమాట. ఎంత మహావదన్యాయ అంటే ఎలాంటి వాళ్ళనైనా క్షమించేస్తారనమాట. సో జగాయ్ మదయ్ అని అంటాం చూసారా, అలాంటి దుర్మార్గుల్ని కూడా అంత కఠినంగా ప్రవర్తించే వాళ్ళని కూడా క్షమించేస్తారనమాట. సో మనం చాంటింగ్ చేసేటప్పుడు తర్వాత ఆరతి అవి ఇచ్చేటప్పుడు కూడా ఆ మంత్రం చెప్తూ మనం పక్కన ఇది పంచతత్వ మంత్రం చెప్తాం అనమాట. అలా ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసినా మిస్టేక్స్ చేసినా కూడా భగవంతుడు మనల్ని క్షమిస్తాడనమాట. మనం ఏం చేస్తాము, పూజ అంతా అయ్యాక క్షమాపణ చెప్పుకుంటాం కదా, ఏమన్నా తప్పులు చేస్తే తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని. సో అట్లాగా అన్నమాట ఇది కూడా. అలాగా పంచతత్వ మంత్రం చదివితే గనక మహాప్రభు తన అసోసియేట్స్ భగవంతుని అవతారమే అన్ని రూపాల్లోనూ అన్నమాట. అందులో ఒక భక్తుడుగా, తర్వాత రాధారాణిగా, ఆయన శక్తిగా, అట్లాగా 5గా వస్తారు. అందుకని ఆయన మంత్రం అది చెప్పుకుంటే గనక మనకి ఎలాంటి చేసినా కూడా క్షమిస్తారు భగవంతుడు. సో నిన్న ఏం చెప్పుకున్నాం కొంచెం చెప్పండి ఎవరన్నా. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. 12th చాప్టర్ చెప్తున్నాం మాతాజీ నిన్న.
అయితే సౌండ్ చాలా లోగా వినిపిస్తుంది, కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే, 12th చాప్టర్ చెప్పుకున్నాం మాతాజీ నిన్న. 12th 12th చాప్టర్ చాప్టర్ లో బిగినింగ్ లో భక్తుల లైఫ్ ఈజీ, భక్తి చేయటం ఈజీ, తపస్సులు కానీ ఇంకా ఎక్కువ మహాత్ములు గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే తపస్య కానీ భక్తి కానీ చాలా డిఫికల్ట్ అని పాయింట్ చెప్తున్నాను మాతాజీ. ఓకే. సో అన్నిటికంటే ఏంటంటే భక్తి యోగ మార్గము చాలా సులభమైనది, ఆనందదాయకమైనది అని మనం చెప్పుకోవాలి. మాతాజీ మన సరేనా? ఇంద్రియాలన్నిటినీ మనము కృష్ణ భక్తిలో ఉపయోగించుకుంటూ ఆ, ఇంద్రియ నిగ్రహం కాకుండా వాటిని వాడుకుంటూ కృష్ణ భక్తిలో, కృష్ణ ఆ, ప్రేమ భావనలో వాడుకుంటూ వాటిని యూజ్ చేస్తామన్నమాట. సూపర్. సో మన ఇంద్రియాలన్నిటిని అంటే భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇంద్రియాలన్నిటినీ కృష్ణుని సేవ కోసం ఉపయోగిస్తారనమాట. అదే మిగతా జ్ఞానులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఇంద్రియాలని భగవంతుడి సేవలో భక్తులు ఉపయోగిస్తూ ఉంటారనమాట. అది నిన్న మనం చదువుకున్న ఇది. ఇంకా ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, చూపిస్తున్నాను నేను ఇక్కడ. పోస్ట్ బాక్స్. ఎస్ మాతాజీ, నిన్న నేను చెప్పాను, అది మర్చిపోయాను. డూప్లికేట్ మీరే పోస్ట్ చెప్పండి. బాక్స్ లో వేస్తే వెళ్ళడం లెటర్స్. అలాగే భగవంతుని మాతాజీ లిఫ్ట్ లో భక్తి చేస్తే లిఫ్ట్ లో వెళ్ళినట్లు కరెక్ట్ స్టెప్స్ డిఫికల్ట్. అంటే మనం భక్తి అంటే భక్తి యోగా ఏంటంటే లిఫ్ట్ లో వెళ్ళిపోయేటట్టు అనమాట. మిగతావి ఏవైనా అయితే ఏ యోగం అయినా సరే మనం స్టెప్స్ మీద నడుచుకొని వెళ్తూ ఉన్నట్టు అనమాట. అయితే మనకి డైరెక్ట్ గానే భక్తి యోగాలో మనం భగవంతుని డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి లిఫ్ట్ ఉన్నప్పుడు మెట్లు ఎందుకు ఎక్కం అనమాట. సో అలాగా భగవంతుని రూపాన్ని పూజిస్తూ ఉంటాము. ఆయన గుణ సహితుడు కానీ గుణరహితుడు కాదు అన్నమాట. ఆయనకి రూపము అన్నీ ఉన్నాయి. అయితే ఆ దాన్ని మనం పూజించాలి కానీ గుణరహితంగా నిరాకారాన్ని కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే భగవంతుడికి మనం చేసే సేవ కూడా ఆ రూపానికి చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదైనా ధ్యానం చేయాలంటే గనక భగవంతుని రూపం మనకు ఉందనుకోండి, ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలా చేస్తూ ఉంటాము. అది ఎలా అయినా చేయొచ్చు. అంటే దాన్ని ఏమంటాము, శ్రీ విగ్రహారాధన అని కూడా అంటాం అన్నమాట. విగ్రహారాధన అంటాము, శ్రీ విగ్రహారాధన అని కూడా అంటాం. ఆ రూపము దేనితోనన్నా తయారు చేయబడి ఉండొచ్చు. ఏం చెప్పుకున్నాం మనం, ఈ ఫోటో రూపంలో అయినా సరే, చక్క రూపంలో ఉన్నా సరే, మట్టైనా వెండైనా ఏదైనా విగ్రహాలు ఉన్నా వాడుకోవచ్చు. అష్టధాతువులు అని కూడా చెప్పాను కదా. సో అది గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్స్, చిన్నపిల్లలు వేసిన డ్రాయింగ్స్ కూడా సూపర్. అందుకని అదే ఇక్కడ ఏం చెప్పారు, తైల వర్ణ పటాలు అని చెప్పారు. పిల్లలు వేసిన డ్రాయింగ్స్ ఉంటాయి చూసారా, వాటిని కూడా అన్నిట్లోనూ భగవంతుడు ఉంటారని. ఇంకొక పాయింట్ నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. మనం అంత ముందు చాప్టర్స్ లో చదువుకున్నాం భగవంతుడు సర్వంతర్యామి, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని. అంతా వ్యాపించి ఉన్న ఆయన ప్రతి కణంలోనూ అణువులోనూ ఉన్న భగవంతుడు ఆయన కోసం ఆయన విగ్రహం లాగా మనం తయారు చేసి పెట్టుకుంటే అందులో ఉండరా? ఉంటారు కదా. సో అలాంటప్పుడు భగవంతుడిని ఆ రూపంలో మనము అలాగా విగ్రహ రూపంలో మనం ధ్యానం చేయాలి, పూజించాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్పారు, లాస్ట్ ఒక పాయింట్ చెప్పుకున్నాం మనం. ఏది చెప్పలేదు అని చెప్పారు, కృష్ణుడి ఉపదేశం కాదు, ఆదేశించలేదు మనకి అని చెప్పాము. అవ్యక్తము అచించమైన దాని మీద ధ్యానం చేయడము అనే పద్ధతిని మనం ఈ కలియుగంలో ప్రోత్సహించలేదు. అది కృష్ణుడు కూడా మనకి చేయలేదు అనమాట. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్తున్నారు అందరూ. సో ఈ తర్వాత వచ్చే 12.8, 9, 10 ఈ 3 శ్లోకాలు అంటే ఒకదానికొకటి కంటిన్యూషన్ అన్నమాట. ఈ తర్వాత కూడా చెప్పుకుందాము. 10 తర్వాత కూడా చాలా బాగుంటాయి ఈ శ్లోకాలు. 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో ఏంటంటే మనం ఎలా చేయాలి భక్తి అనేది చెప్తున్నారనమాట. ఓకే. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. చదవండి ఒక్కొక్కళ్ళు. హరే కృష్ణ మాతాజీ. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిర్నివేశయ నివసిష్యసి మయ్యేవ ఆత ఊర్ధ్వన్న సంశయ. హరే కృష్ణ. మన
మై సబిత మాతాజీ చదువుతున్నారు. ఆవిడ వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుంది. ఓకే చదవండి మాతాజీ, చదవమంటారా హరే కృష్ణ. లేకపోతే చదవండి మాతాజీ, ఆవిడ చదువుతున్నారు. కొంచెం మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం సబిత మాతాజీ ఉండండి, సబిత మాతాజీ చదువుతున్నారు. చదవండి సబిత మయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ హరే మయి కృష్ణ. ఆధత్స్వ మయి ఉమ్, బుద్ధి నివేశయ ఉమ్. నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వ న సంశయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సబిత మాతాజీ చదవండి ఇప్పుడు. హరే కృష్ణ మత్రే ధన్యవాద. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ దండోత్ చదవండి మాతాజీ, చదవండి. మయ్యేవ మన అద్దత్స్వ మయి బుద్ధిం నివేశయ నివస్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ. హరే కృష్ణ. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మయ్యేవ మన ఆదస్య మయి బుద్ధిం నివేశయ ఉమ్. నివాసిష్యసి మయ్యేవ అత నివసిష్యసి. ఉద్వం న సంశయ. ఒక నిమిషం. మయ్యేవ మయ్యేవ మన మనః ఆధత్స్వ ఆదస్వ మయి మయి బుద్ధిం బుద్ధిం నివేశయ నివేశయ నివసిష్యసి నివసిష్యసి మయ్యేవ మయ్యేవ అత ఊర్ధ్వం అత ఊర్ధ్వం న సంశయః. నా సంశయః. న సంశయః అంటే లేదు, నా సంశయం సంశయం. ఉండదు. అంటే వితౌట్ అనువాదం ఎనీ డౌట్ అన్నమాట. అనువాదం చదువుతారా మీరు చదవండి. మళ్ళీ ఇంకోసారి? చదువుతారా మళ్ళీ ఒకసారి శ్లోకము? శ్లోకమా? ఉమ్. మయ్యేవ మన ఆధత్స్వ అధస్వ ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి నిమశిష్యసి మయ్యేవ అత ఉద్వం న సంశయః. సంశయ. ఉండండి, మిగతా వాళ్ళు చదువుతారు. కృష్ణకుమారి మాత చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. సూపర్. పాశం లక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. మయ్యేవ మన అధస్వ మయి బుద్ధి నివేశయ నివసిష్యస్య మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుమారి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవాది దేవుడు అయిన నా యందే నీ మనసును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు కృష్ణ, మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పారు కదా. అంటే బుద్ధి యోగం, భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని, అది హైయెస్ట్ టాప్ మోస్ట్ లో ఉందని చెప్పారు కదా. సరే, అయితే భక్తి యోగం అన్నారు అంటే ఏంటి? సేవ చేయమన్నారు. భక్తితోటి సేవ చేయమన్నారు. అది ఎలా చేయాలి అంటే ఎలా చేయాలి, హౌ టు డూ అన్నమాట. అలా చేస్తూ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రొసీజర్ ఫర్ సరెండరింగ్, అంటే భగవంతుడికి శరణు పొందడానికి ఏం చెయ్యాలి అనేది కూడా ఇక్కడ చెప్తారు. సో ఏం చెప్తున్నారంటే, దేవదేవుడిని కదా నేను, అంటే కృష్ణ అన్నమాట. నేను నీ మనస్సుని ఏం చేస్తావు, నా మీద స్థిరంగా నిలిపిబెట్టి నీ బుద్ధినంతటిని నా మీదే, నీ బుద్ధినంతటిని నా సేవ మీదే చెయ్యి. అలా ఎప్పుడైతే నువ్వు నా మీద మనస్సు బుద్ధి నిలుపుతావో అప్పుడు నువ్వు నా దగ్గరికి ఉంటావు, అంటే నాతోటి ఉంటావు. అది నిస్సంశయంగా, అంటే డౌటే లేదు అని అర్థం అన్నమాట దానికి. ఒక్క నిమిషం డోర్ వేసి వస్తా.
ఈ లోపల ఎవరైనా భాష్యం చదవండి. విజయ కొడాలి మాతాజీ నిన్న చదువుతానన్నారు, మీకు ఛాన్స్ రాలేదు, ఉంటే చదవండి, లేకపోతే ఇంకెవరన్నా చదవండి. చాలా చిన్నది. హరే కృష్ణ సరే, మాతాజీ. ఇంకెవరైనా ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదులకి. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు ఆ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి జీవించును. కనుక ఆరంభము నుండియో అతని స్థితి ఆధ్యాత్మికమని తెలుపుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవం నాకు భక్తుడైనడును భౌతిక స్థితి నందు కాకుండా శ్రీకృష్ణుని యందే సదా నిలిచి ఉండెను. శ్రీకృష్ణునికి మరియు అతని నామమునకు భేదము లేదు. కనుక భక్తుడు హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరించినంతనే శ్రీకృష్ణుడు మరియు అతని అంతరంగిక శక్తి భక్తుని జిహ్వాపై నాట్యమాడును. భక్తుడు వివిధ పదార్థములను శ్రీకృష్ణునకు సమర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా ఆ ఆహార పదార్థములను గ్రహించును. పిమ్మట అట్టి ప్రసాదమును స్వీకరించిన భక్తుడు కృష్ణమయుడగును. ఈ విధము భగవద్గీత యందును ఇతర వేదవాజ్మయమునందును ఉపదేశించబడిను. అట్టి భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు అది ఎట్లు సాధ్యమనేది విషయమును అవగాహన చేసుకొనజాలడు. హరే కృష్ణ. సేవ యందు నెలకొనని వాడు, ఇక్కడ నెలకొనిన వాడు అనింది. అయితే భక్తియుత సేవలోను మనం నెలకొని ఉంటే గనక కృష్ణుడు ప్రసాదం ఎలా తీసుకుంటారో అది ప్రసాదం ఎలా అయిపోతుందని మనకు అర్థమవుతుంది. అందులో ప్లేట్లోది ప్లేట్లోనే ఉంటుంది, కానీ భగవంతుడు తీసుకొని ఉంటారు కదా. అయితే ఇక్కడ కొంచెం తప్పు పడింది అనమాట. నెలకొనని వాడికి అది అర్థం చేసుకోవడం, ఆ భక్తియుత సేవ అనేది ఎలా అర్థం చేసుకోవడం అనేది వాళ్ళకి అవగాహన కాదనమాట. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, నువ్వేం చెయ్యి, నువ్వు నాకు సేవ చేయమని చెప్పాను. నువ్వు సేవ చేయడం ఎట్లా అంటే 24 గంటలు నన్ను నీ మనసులో ధ్యానం చేస్తూ ఉండు, నీ బుద్ధిని కూడా నా కోసమే ఉపయోగిస్తూ ఉండు అని చెప్పి. అయితే శ్రీల హరిదాస్ ఠాకూర్ గురించి మనం చెప్పుకున్నాము, బ్రహ్మ యొక్క రూపం అని కూడా చెప్పుకున్నాం మనం. సో శ్రీల హరిదాస్ ఠాకూర్ రోజుకి ఎన్ని నామాలు జపం చేసేవారు గుర్తుందా? 3,00,000 నామాలు. 3 లక్షల నామాలు జపం చేస్తూ ఉండేవారు అనమాట. సో ఆయన నామాలన్నీ జపం చేస్తూ భగవంతుడి మీద ధ్యానంతో ఉన్నారు. తర్వాత ఏమైంది, కన్నన్ భగవంతుడి ధామానికి వెళ్ళారు. అలాగే ధ్రువుడు తెలుసు కదా. అలాగే అజామిలుడు కూడా ఏం చేశాడు, నారాయణ అని పిలిచాడు అంతే. నారాయణ అని 4 అక్షరాలు పిలిచేటప్పటికి 4 విష్ణుదూతలు వచ్చారు అనమాట. అదే తన మనసు బుద్ధితోటి ఏంటి పిలిచేటప్పటికి 3 యమదూతలు వచ్చారు. సో అట్లాగా ఏంటంటే వీళ్ళ 4 వచ్చి నారాయణ అని పిలిచినందుకు తీసుకొని విమానంలో తీసుకెళ్లారు. అలాగే ధ్రువుడు కూడా అన్నమాట. ధ్రువుడు కూడా ఎప్పుడు భగవంతుడి నామంలోనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ తల్లి, ఎవరు సవితి తల్లి సురుచి, ఆవిడ తిట్టి పంపించేస్తుందో వెళ్ళి భగవంతుడి మీద ధ్యానం చేస్తాడు. 5 సంవత్సరాల పిల్లవాడు. సో ధ్యానం చేస్తాడు, అలా భక్తిలో నెలకొని ఉంటాడు. తర్వాత తనకి ఒక ఇదే ఇచ్చేశారు, ఒక లోకం, ధ్రువలోకం అని ఇచ్చేశారు. ఆ ధ్రువలోకం ఏంటిదంటే శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, ఆ విష్ణులోకంతో సమానమైందట ధ్రువలోకం అంటే. అక్కడ ఒక లోకం ఉంది కానీ దానికి ఇన్ఛార్జ్ గా ఎవరు లేరట. అందుకని ఆ లోకానికి ధ్రువుడిని ఇన్ఛార్జ్ చేసేసారట భగవంతుడు. కాబట్టి అది ధ్రువలోకం అయిపోయింట. ధ్రువుడు ఉన్నాయి, ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ధ్రువలోకం అన్నారట. అది ఎక్కడ ఉన్నది, ఆ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. సో అట్లాగా భగవంతుడు ఏంటంటే తన నామాన్ని జపిస్తున్న వాళ్ళని 24 గంటలు వాళ్ళ మనస్సులోనూ బుద్ధితోనూ కూడా వాళ్ళని భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లాగా కరుణిస్తూ ఉంటారు అని. అలాగే ధ్రువుడు తన టైం లాస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు, మామూలుగా అయితే ఏంటి, మనం చనిపోతున్నాం అంటే మృత్యు దేవత వచ్చేసి మనల్ని అటాక్ చేసేస్తూ ఉంటుంది కదా. ధ్రువుడి దగ్గర అయితే ఆగు అని చెప్తాడట. ఆగు, నేను వస్తాను, వెయిట్ చేయి అంటే మృత్యు దేవత వెయిట్ చేస్తూ ఉంటుంట. అప్పుడు ఆవిడ నెత్తి మీద కాలు పెట్టి ఆయన పుష్ప విమానంలోకి ఎక్కి వెళ్ళిపోతాడట. ఎంత బాగుంటుంది వర్ణన లాస్ట్ లో. ఇప్పుడు మేము నెక్స్ట్ చదువుకోబోయేది అదే అనమాట. సో అంత అలాగా ఉంటారనమాట భక్తులు. అలాగా
భగవంతుడి నామాన్ని జపం చేసి ఆయన ధ్యానంలో ఉంటే ఆయన తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే అలాగే మనం గజేంద్రుడు కూడా చెప్పుకోవచ్చు కదా. ఆ నామాన్ని పిలిచి ఓ జగద్రక్షక నువ్వే నన్ను రక్షించు అంటాడు. కృష్ణ అని పిలవడు, ఏమి పిలవడు. ఆయనే కదా జగద్రక్షకుడు, నేనే కదా జగత్నంతని రక్షించేవాడిని, నన్నే పిలుస్తున్నాడు అని ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి తన భక్తుల్ని అలా రక్షిస్తూ ఉంటాడనమాట భగవంతుడు. సో అలా రావడం కూడా ఎట్లా వచ్చాడు, గరుత్మంతుడు రూప. ఆ గరుత్మంతుడు కూడా ఏంటిట, ఆయన నామజపం చేస్తాడా ఆ భగవంతుడు భక్తుడు, ఆయన వాహనం కూడా కదా చేస్తాడట. ఎలా చేస్తాడు చెప్పండి గరుత్మంతుడు? భగవంతుని నామం ఆ రెక్కలు ఊపుతూ ఉంటే నారాయణ నారాయణ అని వస్తూ ఉంటుందట ఆయనలో రెక్కల సౌండ్లలో. సో అట్లా వచ్చి తీసుకొని వెళ్ళి భగవంతుని తీసుకొని వెళ్ళి గజేంద్రుడిని రక్షిస్తారట. కాబట్టి ఏంటంటే మన బుద్ధిని మనస్సుని భగవంతుడి మీద స్థిరంగా నిలపాలి అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ నేను నా బుద్ధిని స్థిరంగా నిలపలేకపోయినాను, ఒకవేళ నేను చేయలేకపోతున్నాను అంటే ఇక్కడ అర్థమైంది కదా మీకు చెప్పేది. అంటే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి అని. ఇంకా 24 గంటలు భగవంతుడి నామంట మన నాలుక మీద నాట్యం ఆడుతూ ఉండాలట అలాగా. అయితే ఎవరు గౌరంగ దర్శన్ ప్రభు మొన్న ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు కాళీ మర్దనం గురించి ఒక లెక్చర్ ఇచ్చారనమాట. లెక్చర్ లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, కాళీన్ మీద కృష్ణుడు నాట్యం ఆడుతూ ఉంటాడు కదా, తోకబుచ్చుకొని ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. అవి ఎట్లా ఉంటాయిటంటే పాకు పట్టిపోయింది, ఇలా కాలు పెడితే ఇలా జారిపోతూ ఉంటాయి చూసారా, ఆయన పడగలు అట్లా ఉంటాయట. కాలు పెడితే జారిపోయేటట్టు ఉంటాయట. అయితే వాటి మీద డాన్స్ చేస్తూ ఉంటే దాని మీద కృష్ణుని యొక్క బుజ్జి బుజ్జి పాదముద్రలు పడ్డాయట. ఎప్పుడైతే కృష్ణుడు ఆ పాదముద్రలు పడుతూ అది ఉన్నారో అప్పుడు ఆ కాళీలో ఉన్న అహంకారం అంతా తగ్గిపోయింది. సో మనం ఏంటి, మనలో ఉన్న అహంకారం గాని అవి గాని ఎలా తగ్గాలి అంటే ఆ అలాగా సాఫ్ట్ గా ఉంది కదా ఆయన హుడ్స్ అంటాము ఆ పాడగలు, అలాగా మన నాలిక కూడా చూడండి ఇలాగా జారిపోతూ ఉంటుంది, మాటలే జారిపోతూ ఉంటాయి. సో అలాంటి నాలిక మీద మనం కృష్ణ నామాన్ని మనం నాట్యం చేయించాలట. అలా మాట్లాడుతూ ఉంటే గనక భగవంతుడి నామాన్ని మనం పలుకుతూ ఉంటేట నాట్యం చేస్తుంది. మనం చూడండి హరే కృష్ణ అంటే నాలుక నాట్యం చేస్తూ ఉంటుంది. సో అట్లాగా భగవంతుడి నామం పలుకుతూ ఉన్నప్పుడు కృష్ణ స్వయంగా నాట్యం చేస్తూ ఉన్నట్టుట. సో ఆ కాళేడి యొక్క పడగలని మన నాలుకల్ని అలాగా ఉపమానం చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే అలాగా మన నాలుక మీద 24 గంటలు హరే కృష్ణ మంత్రాన్ని అంటే భగవంతుడి నామాన్ని మనం చేస్తూ ఉండాలట. అదే ఇక్కడ జిహ్వపై నాట్యం ఆడుతూ ఉండాలి అంటే భగవంతుని యొక్క భక్తుని అంతరంగంలో కృష్ణుడు అలా వాళ్ళ జిహ్వ మీద నాట్యం ఆడుతూ ఉంటారట. అలా ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఆయన మీద ధ్యానాన్ని ఉంచుతారు. అలాగే వాళ్ళ బుద్ధిని గాని దేన్నైనా సరే భగవంతుడికి ఏకాగ్రత చేసి ఉంచుతారు అన్నమాట. అలా స్మరణం చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి. స్మరణం చేస్తూ ఉంటారు, మననం చేస్తూ ఉంటారు. ఎలాగటంటే ఆవులు తెలుసు కదా మనకందరికి. ఆవులు ఏం చేస్తాయి, ఒకసారి పెట్టంగానే గడ్డినంతటిని తినేస్తాయి. తర్వాత తీరిగ్గా కూర్చొని నెమరేసుకుంటూ ఉంటాయి కదా. సో అలాగట మనం వినాలట, విని స్మరణం చేసుకుంటూ దాన్ని మననం చేసుకోవాలి. ఇవాళ భాగవతం క్లాస్ విన్నాము, భగవద్గీత క్లాస్ విన్నాము. అది విన్న తర్వాత ఇవాళ మనం ఏం చెప్పుకున్నాం కృష్ణ గురించి, ఒక 2-3 పాయింట్స్ ఆ రోజంతా మనం మననం చేసుకున్నాం అనుకోండి. మననం అంటే ఇంకా మనం గుర్తు చేసుకుంటూ ఉండడం అన్నమాట. అలా గుర్తు చేసుకుంటూ ఉంటేట మనకి భగవంతుడు మనం ఆ రోజంతా మనం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున మళ్ళీ భాగవతం క్లాసు భగవద్గీత క్లాసు వింటాం కృష్ణ గురించి. అప్పుడు ఆ పాయింట్ గుర్తు చేసుకోవడం, మళ్ళీ నిన్నటివి ఇవాళటివి కూడా అలా మననం చేసుకుంటూ ఉండడం అనమాట. సో అలా ఉండాలట. ఆ ఆవు ఎలా అయితే కూర్చొని నములుకుంటూ అలాగా దాన్ని ఏమంటాము, ఏమంటాం మాతాజీ దాన్ని, నెమరు వేయుట నెమరేసుకోవడం. నెమరు వేసుకోవడం అంటారు. అదే మనం చదువుకునేటప్పుడు మా బామ్మ అయితే అలాగే అనేది, పొద్దున్న చదివిందంతా నెమరేసుకోండి, కూర్చొని ఊరుకొని కబుర్లు చెప్పుకుంటే ఏమొస్తుంది, కరెంట్ పోయిందంటే పిచ్చి పిచ్చి కబుర్లు, ఏంటా కబుర్లు చెప్పుకోవడం, కరెంట్ పోయింది అనుకోండి నువ్వు చదివిన దానికి చెప్పు, అది చదివి నీకు చెప్తుంది, అలా నెమరేసుకోండి అంటూ ఉంటుంది అనమాట మా బామ్మ. అలా ఏంటంటే మనం నెమరు వేసుకోవడం మూలంగా దాన్ని మననాత్మిక భక్తి అంటారు. ఒకటి స్మరణాత్మిక భక్తి, రెండోది మననాత్మిక భక్తి అన్నమాట. ఇలాగా అయితే వీళ్ళు ఏం చేస్తారు, భగవంతుని భక్తులు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన తర్వాత మామూలుగా మూర్ఖులు ఏమంటారు, భగవంతుడికి పెట్టారు మీరు తిన్నారా, వచ్చి మీరు అక్కడ పెట్టారు. నిజంగానే భగవంతుడు వచ్చి అక్కడ కూర్చొని తినడం మొదలు పెడితే మనం పెట్టగలమా అంత అసలు?
వినాయకుడి స్టోరీ ఉంది కదా, మీకు తెలుసు కదా. అలాగే మన గోవర్ధన్ లీలలో కూడా గోవర్ధన్ స్టోరీ చెప్పుకుంటాం కదా. అందరిని చేస్తూ ఉంటే తులసి ఆకు తీసుకొచ్చి వేస్తారనమాట. సో అట్లాగా ఏంటంటే, అయితే భక్తుడు అనేవాడు మాత్రమే గ్రహించగలుగుతాడట. ఏమని అంటే, భగవంతుడికి మనం ఆఫర్ చేసామనుకోండి, ఆయన దేనితోటైనా తినగలరు. ఇంద్రియాలతోటి దేనితోనైనా తినగలరు. నోటితోటే తినాలని లేదు, కళ్ళతోటి చూపుతోటి కూడా తింటారు, చెవులతోటి. అలా ఏ ఇంద్రియాలతోటైనా భగవంతుడు దాన్ని గ్రహిస్తారు అని. సో ఆ విషయం భక్తులకు తెలుస్తుంది అనమాట. అంతేగాని మామూలుగా ఉండే వాళ్ళకి ఎవరికి తెలీదు అని. ఈ విధానం అంతా అంటే మనకి తెలుసు కదా, భగవద్గీతలో చదువుకుంటున్నాము. మనం ఏంటి, భగవంతుడికి ప్రసాదం ఇస్తాము, పెడతాము. ఆ భక్తుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఆ విధానం ఎలా చేయాలి అనేది కూడా మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. సో దీన్ని ఏంటంటే, ఇది మనకి ఇక్కడే కాదు, భగవద్గీతలో చెప్పారు. మిగతా వేదాలన్నిట్లో, వేద వాంగ్మయము అంటున్నారు అనమాట. వాటన్నిటిలో కూడా ఉపదేశింపబడింది. ఇప్పుడు మనం వచ్చి కొత్తగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన పూర్వీకులను, మన బామ్మల్ని, మన తాతమ్మల్ని వాళ్ళని మనం ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వకుండా మన అమ్మలు ఫాలో అవ్వలేదు, మనం ఫాలో అవ్వలేదు. సో అప్పట్లో వాళ్ళు స్నానం చేసి వండి భగవంతుడికి ఆఫర్ చేసి పెట్టేవాళ్ళు. మా నాన్నమ్మ కూడా మన 5-5 సంవత్సరాల క్రితం ఆవిడ వెళ్ళిపోయే ముందు కూడా ఏంటంటే, మేము వెళ్ళాము అంటే ఫస్ట్ ముందు వంట చేసి ముందు దేవుడికి పెట్టిన తర్వాత మా కంచాల్లో పెట్టేది. ఆగండి 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 అని వెంటనే. సో అట్లాగా మనం అవన్నీ మనం నేర్చుకోలేదు వాళ్ళని. ఎందుకంటే మనం బిజీ అయిపోయినాం. అప్పటికి టీవీలు వచ్చేసినాయి కదా. టీవీలో వాటిల్లో పడి మనం బిజీ అయిపోయాము. ఇప్పుడు ఇంకా ఫోన్లు వచ్చేసినాయి, వాటిల్లో ఎన్ని రకాల ఇవి వచ్చేసినాయి. ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, ఇవి అవి వచ్చి మన అన్నిట్లో బిజీ అయిపోయాం. అందుకని మనం ఇప్పుడు మన వేదాల్లో ఏముందని మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో వీటన్నిటిలో కూడా ఇదే చెప్పారట. అవన్నీ మన పూర్వీకులందరూ ఆచరించి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం అవన్నీ ఆచరించాలి. సో అలాగా ఉపదేశింపబడిన విషయాలన్నీ కూడా మనం చేయాలి. కానీ ఎవరైతే భక్తియుత సేవలో నెలకొని ఉండరు, వాళ్ళు ఎవరు చెయ్యరు చూసారా, అలాంటి వాళ్ళకి ఈ విషయాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సరే, ఇప్పుడు నువ్వు స్మరణం చేయలేవు, నీ బుద్ధిని నా మీద పెట్టలేవు, అంటే మననం చేయలేవు, రెండు చేయలేవు. అప్పుడు ఏం చేస్తావు? ఈ పని చెప్తున్నారు. ఏమి? అధా చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామి చాప్తుం ధనంజయ. అభ్యాస యోగేన తతో మామి చాప్తుం ధనంజయ. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఉమ్. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. హరే కృష్ణ మాతాజీ. హరే అథ కృష్ణ. చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. హరి కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ నెక్స్ట్ మాతాజీ. చదవండి. హరి కృష్ణ. అత చిత్తం సమాధాతుం న శోక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామి చాప్తుం ధనంజయ. చదవండి. కృష్ణకుమారి మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. అందరూ వీడియో ఆన్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదివేటప్పుడు. చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. సూపర్. హరే కృష్ణ కుమారి మాతాజీ. మాతాజీ చదవండి. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. మాతాజీ. చెప్పండి ఒకసారి నాకు మీరు. అధా చిత్తం అధా చిత్తం సమాధాతుం సమాధాతుం న శక్నోషి నా శక్నోషి మయి స్థిరం మయి స్థిరం అభ్యాస యోగేన అభ్యాస యోగేన తతః తత మాం మాం ఇచ్చా ఇచ్చా ఆప్తుం ధనంజయ. ఆప్తుం ధనంజయ. సూపర్. ఒకసారి చదవండి మాతాజీ. ట్రై చేస్తారా? చదవండి. చేస్తాను. అధా చదవండి. చిత్తం సమాధాతుం నా శక్నోషి శక్నోషి మయి స్థితం స్థిరం. స్థితం ఆ, స్థిరం స్థిరం. అభ్యాస యోగేన తథో
మామి చ చాప్తుం. అప్పురం ధనుంజయ. సూపర్ సూపర్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ఇద్దరు అన్నారు, ఒకరి తర్వాత ఒకరు చదవండి. చదవండి మాతాజీ, చదవండి. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. హరే కృష్ణ. హరే నెక్స్ట్ కృష్ణ. అతం చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? నేను చదువుతా. చదవండి మాతాజీ. అదచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ చదవాలి. చదవండి. అథా చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తు ధనంజయ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. చదవలే మాతాజీ. చదవండి. అనువాదం. ప్రియమైన ఓ అర్జున, ధనుంజయ, స్థిరముగా నాయందు మనసును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచు భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకునుము. హరే సూపర్, కృష్ణ. ఎంత బాగా చెప్పారు కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు నీ మనస్సుని నా యందు లగ్నం చేయలేకపోతున్నావు. అప్పుడు సమర్థుడివి కానిచో అంటేనే నువ్వు చేయలేకపోతున్నావు అనుకో. అప్పుడు ఏం చేయాలి నువ్వు? భక్తి యోగంలో విధి విధానాలు ఉన్నాయి కదా, మనం చేస్తాము వైది భక్తి అంటాం. వైది భక్తి అంటే విధి విధానాలని అనుసరించి మనం భక్తి చేయడం అన్నమాట. ఆ విధి విధానాలు మనకి గురువుల ద్వారా చెప్తారనమాట. మనం భగవంతుడికి ఎలా ప్రణామం చేయాలి, ప్రసాదం ఎలా చేయాలి, ప్రసాదం ఆఫర్ ఎలా చేయాలి, తర్వాత మనం ఎలా చాంటింగ్ చేయాలి, ఎలా ఉండాలి, తర్వాత మంగళారతి అనేవి ఎలా చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మన గురువులు మనకి చెప్తారనమాట. సో ఆ పద్ధతులన్నిటినీ అనుసరిస్తూ, ఆ విధి విధానాలని అనుసరిస్తూ నువ్వేం చేస్తావు? నా సేవ చెయ్యి. అలా చేసినప్పుడు నా మీద నీకు కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అయితే మనకి రెండు విధాలైన భక్తులు ఉన్నాము. ఒకటి వైది భక్తి ఉంది, రెండోదేమో రాగానుగ భక్తి అన్నమాట. వైది భక్తి అంటే ఏంటంటే ఈ విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ చేసే భక్తిని వైది భక్తి అంటారు. ఇంకొకటి రాగానుగ భక్తి, మనం చేసేదంతా అదే అన్నమాట. దాన్నే సాధనా భక్తి అని కూడా అంటారు. మనం ఏం చేస్తున్నాం, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేస్తూ ఈ విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రాగానుగ భక్తి. రాగానుగ భక్తి అంటే స్పాంటేనియస్ గా రావడం అన్నమాట. అది గోపీలు, బృందావనంలో ఉన్న గోపికలు చేస్తారనమాట. అది రాగానుగ భక్తి వాళ్ళకు ఉంటుంది. మనందరం చేసేదంతా వైది భక్తి. ఓకే, భాష్యం చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. భాష్యం శ్రీల ప్రభుపాదులకి. ఈ శ్లోకమున భక్తి యోగమునకు సంబంధించిన 2 విధానములు సూచించబడినవి. అందులో మొదటిది దివ్య ప్రేమ ద్వారా దేవాది దేవుడి అయిన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తిని వాస్తవముగా వృద్ధి కొనిన వారికి అన్వయింపబడును. రెండవది దివ్య ప్రేమ ద్వారా దేవాది దేవుని యందు ఇంకను ఆసక్తిని పెంపొందించుకొనని వారికి అన్వయించబడును. ఈ రెండవ తరగతి వారికి వివిధ రకములైన విధి విధానములను నిర్దేశించబడిచున్నవి. అంత్యమున శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి కలిగిన స్థితిని మానవుడు కృష్ణానురాగ స్థితి ఉద్ధరింపబడింటకై వాటిని అనుసరించవచ్చును. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 రకాల భక్తి గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే భగవంతుడి యొక్క దివ్యమైన భక్తిని ఆసక్తి పెంచుకొని మనం చేయడం అన్నమాట. రెండోది ఏంటంటే ఆసక్తి ద్వారా అంటే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం. అది ఇందాక నేను చెప్పిన
వైది భక్తిను రాగానుగ భక్తి అన్నమాట. అయితే ఎప్పుడైతే మనము ఈ విధి విధానాలు ఉపయోగించి మనం సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మానవుడు ఏంటంటే ఈ కృష్ణ రాగాను భక్తి అంటే రాగాన భక్తి అన్నమాట. ఆ భక్తి దగ్గరికి ఆ స్టేజ్ కి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా. నేను చదువుతాను హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, నేను చదవచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. ఆ మాత భక్తి చదవండి ఎవరో యోగ ఒకళ్ళు చదవండి. భక్తి హరే కృష్ణ మాతాజీ. భక్తి హరే యోగ అనగా ఇంద్రియములను పవిత్రీకరించుట. ప్రస్తుతము భౌతిక స్థితిలో ఇంద్రియములు ఇంద్రియ భోగములో నెలకొని ఉండుట చేత ఎల్లప్పుడూ అపవిత్రములపై ఉండును. కానీ భక్తి యోగాభ్యాసముతో ఈ ఇంద్రియములు పవిత్రములగును. అట్టి పవిత్ర స్థితిలో అవి దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును పొందును. ఈ భౌతిక జగత్తులో నేనొక యజమానునకు సేవకునిగా నెలకొని ఉండవచ్చును. నిజమునకు అట్టి యజమానిని నేను నిజమైన ప్రేమతో సేవింపను. కేవలము కొంత ధనము నాశించి అతడిని సేవించుదును. అట్లే యజమాని కూడా ప్రేమను కలిగి ఉండడు. అతడు నా నుండి సేవ గ్రహించి కొంత ధనమును చెల్లించును. కనుక ఇక్కడ ప్రేమ అను ప్రశ్నయే ఉదయింపదు. ఏమైనను ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు శుద్ధ ప్రేమ స్థితికి ఉద్ధరించబడను. ప్రస్తుత ఇంద్రియములతో నిర్వహించబడు భక్తియుక్త సేవాభ్యాసంతోనే అట్టి ప్రేమ ప్రాప్తించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దానికి మీనింగ్ చెప్పండి. ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనము ఎవరికైనా సేవ చేస్తేనే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. ఆయన మీద మనకు ప్రేమ లేదు, మన మీద ఆయనకు ప్రేమ లేదు. ఇప్పుడు ఒక సేవాభావంతో ఇద్దరు, ఆయన సేవ చేయించుకున్నాడు కాబట్టి మనకు డబ్బు ఇస్తున్నాడు, మనం సేవ చేస్తున్నాం కాబట్టి మనం డబ్బు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఈ వీటిలలో లేదు మాతాజీ. ఇక్కడ శుద్ధ ప్రేమ అనేది ఇక్కడ అది లేదు. సూపర్. ఎంత బాగుంది కదా ఎగ్జాంపుల్. మామూలుగా చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు, చూసారా. ఇప్పుడు చూడండి, భక్తి యోగం అంటే ఏంటంటే మన ఇంద్రియాలని భగవంతుని సేవలో ఉపయోగించుకోవడం అని చెప్తాం, సరేనా. అయితే మన ఇంద్రియాల తృప్తి మన కోసం చేసుకోవట్లేదు. మనం చేస్తున్న అవి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మన ఇంద్రియాల ద్వారా భగవంతుడు తృప్తి పొందుతున్నాడు అనమాట. ఆయన ఆనందం పొందుతున్నాడు. ఆయన ఆనందం పొందేటప్పటికి మనం కూడా భగవంతుడికి సేవ చేస్తామని మనం కూడా ఆనందం పొందుతున్నాం అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడైతే మన ఇంద్రియాలని భగవంతుడి సేవకు ఉపయోగిస్తామో అవి ప్యూరిఫై అవుతాయి అన్నమాట. అంటే పవిత్రం అవుతాయి. ఇప్పుడు మనం చెవులు భగవంతుని యొక్క కథలు వింటున్నాం అనుకోండి, కీర్తన వింటున్నాం అనుకోండి, చెవులు పవిత్రమైతాయి, అంటే ప్యూరిఫై అవుతాయి అన్నమాట మాటలు చెప్పాలంటే. అలాగే భగవంతుడి గురించి మాట్లాడుతున్నాము, కీర్తన చేస్తున్నాం అంటే మన నోరు కానీ ఇది కానీ శుద్ధమవుతుంది. అలాగే ప్రసాదం తీసుకుంటే మన టంగ్ ప్యూరిఫై అవుతుంది, పవిత్రం పొందుతుంది. అలాగే ఈ భౌతిక జగత్తులో కూడా ఇప్పుడు మనం అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఏంటంటే మనము ఆయనని ఏమి అడగమన్నమాట, కానీ మనం సేవ చేస్తున్నాం. ఎందుకు? మళ్ళీ మనము భగవంతుడు యజమాని, ఆయనకి మనం అందరం సేవకులు. కాబట్టి ఒక సేవకుడు యజమానికి సేవ చేయాలి. సో ఆ పద్ధతిలో చేస్తాం అనమాట. ఇప్పుడు నేను కృష్ణకి పూలు కట్టాను, నాకేమొచ్చింది రిటర్న్ అని మనం అనుకో, సరేనా. అలాగనమాట. అదే ఇప్పుడు భౌతిక జగత్తులో చూసుకుంటే ఒక బాస్ దగ్గర పని చేస్తున్నారు అనుకోండి, మనం బాస్ మీద ప్రేమతోటి పని చేయట్లా. 31వ తారీఖు 1వ తారీఖు ఆయన వేసే జీతం ఉంటుంది కదా, దానికోసం మనం చేస్తున్నాం. దాని మీద ప్రేమ కానీ ఈయన మీద ప్రేమ కాదనమాట. అలాగే బాస్ కి కూడా ఏంటంటే వీళ్ళు నాకు సేవ చేస్తున్నారు కదా, నాకు కావాల్సిన పని చేస్తున్నారు, నా క్లయింట్ కి కావాల్సిన పని చేస్తున్నారు, నా బిజినెస్ స్మూత్ గా నడవడానికి వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు కదా, ఆ సర్వీస్ మన చేత చేయించుకుంటున్న దాని మీద ప్రేమ తప్పించి మన మీద ప్రేమ కాదు అని ఇక్కడ శ్రీల ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, భౌతిక జగత్తులో నేను ఒక యజమానికి సేవకునిగా నెలకొని ఉండొచ్చు. ఓకే, సేవకునిగా అంటే అందరం జాబ్ చేస్తూ ఉన్నాము. సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు యజమాని అంటే బాస్లు అనమాట. ఆయన మీద నిజమైన ప్రేమ కాదనమాట, కేవలం కొంత ధనం కొరకు వాళ్ళు మనకి ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో దాని మీదనే మనకి ప్రేమట. అదే విధంగా యజమానికి కూడా ప్రేమ కలిగి ఉన్నాడు తన వాళ్ళ పనిచేసే అతని మీద. అయితే నా నుండి నువ్వు సేవ తీసుకుంటున్నావు, ఆ సేవకు తగ్గట్టుగా నేను నీకు ధనాన్ని ఇస్తున్నాను, అంతే. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే నేను నీకు సేవ చేస్తున్నాను, దానికి సరిపడా డబ్బులు నువ్వు నాకు ఇస్తున్నావు, అంతే ఉంటుందట. కానీ ఇక్కడ ప్రేమ అనే ప్రశ్న ఉదయించదు. అంటే అసలు ప్రేమ అనే క్వశ్చనే రాదనమాట. అక్కడ ఎవరి మీద ప్రేమ ఏం లేదు. బాస్ కేమో చేయించుకునే పని మీద
ఎంప్లాయీకి ఏమో అతను తీసుకునే శాలరీ మీద ఉంటుందన్నమాట. అయితే ఇలాగ మానవుడు ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తే గనక శుద్ధమైన స్థితిలో అంటే ప్రేమ స్థితిని పొందుతారనమాట. ఎలాగా అంటే మన ఇంద్రియాలతో భగవంతుడికి సేవ అనేది చేస్తాం చూసారా? అప్పుడు మనము దానికి ఏంటంటే నిజమైన శుద్ధమైన ప్రేమ స్థితికి పొందుతామన్నమాట. అక్కడ మనం ఏంటి నాకేమిస్తావు అనే పద్ధతి ఉండదన్నమాట. నేను నీకేం చెయ్యాలి అనే ఉంటుంది. అక్కడ యజమాని కృష్ణుడు యజమాని, మనం సేవకులం. అలా ఉంటుందన్నమాట. ఆ సేవాభావము భక్తి సేవాభావంగా తయారైనప్పుడు దాన్ని ప్రేమ స్థితి అంటారనమాట. మనకి భక్తిలో స్టేజెస్ ఉన్నాయని చెప్పాను. శ్రద్ధ గుర్తుంది కదా, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి అని లాస్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి ప్రేమ స్థితికి వస్తాం అనమాట. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నిటినీ భగవంతుడి కోసం ఉపయోగించి ఆయనకి సేవ చేస్తూ ఉంటాం చూసారా, ప్రేమ అనే స్థితికి మనము వస్తాము అని చెప్తున్నారు. సో ఇట్లాంటి ఉపమానాలు అంటాము, ఎనాలజీస్ అంటాము, ప్రభుపాద చెప్తూ ఉన్నారు. అవి గుర్తుపెట్టుకోండి. మనకి మామూలుగా ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఇందాక ఎవరు హరే చదువుతున్నారు? కృష్ణ మాతాజీ, మొన్న ఎవరు చెప్పింది ఏంటంటే భగవంతుడు ప్రసాదం స్వీకరిస్తాడా లేదా అని మీరు పరీక్షిస్తే మరి ఒక్క బుక్కును ఇంతమంది చదువుతుంటే అందులోకెళ్ళి కొన్ని అక్షరాలు పోయినాయా అని చెప్పిండ్రు మాతాజీ. ఇంతమంది కూడా చదువుతున్నాం కదా, మరి ఒకటే బుక్, మరి అందులోకెళ్ళి అక్షరాలు ఎందుకు చదువుతలేవు అంటే భగవంతుడు కూడా అట్లనే అని చెప్పిండు మాతాజీ. సారీ, ఏమనుకోకండి, నాకు గుర్తొచ్చిందని చెప్పిండు మాతాజీ. పుస్తకాలు అంతమంది చదువుతూ ఉంటే పుస్తకాల్లో అక్షరాలు ఎగిరిపోతాయా? అంటే వాళ్ళు ఎగిరిపోగల తినేస్తారా మాతాజీ. చదవకుండా? అట్లనే భగవంతుడు తిన్నాడా లేదా అనేదానికి అదే నిదర్శనం అని చెప్తాడు మాతాజీ. అదే అవును, అదే. సో ఎట్లా సారీ అంటే మాతాజీ, మన డిస్టర్బ్ చేసినందుకు. పర్వాలేదు, లేదు మాతాజీ చెప్పాలి. మీరు మాట్లాడుతుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, మాట్లాడకపోతేనే బాధపడతా. ఇంకెవరు అంటున్నారేమో? చదవనా మాతాజీ? ఈ చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఎవరన్నా చదవండి. లాస్ట్ పారాగ్రాఫ్ ప్రసన్న మాతాజీ చదువుతారు. మాతాజీ ఇప్పుడు మీరు అన్నది అర్థం కాలేదు. ఏది? ఇది అక్షరాలు ఎగిరిపోతాయి అన్న విషయము. అదా, ఆవిడ అనేది ఏంటంటే మనము ఏదైనా పుస్తకం ఉందనుకోండి, పుస్తకం తీసుకొని ఒక 10 మంది చదువుతారు. 10 మంది చదువుతారు. 10 మంది చదువుతూ ఉంటే అందులోంచి అక్షరాలు ఎగిరిపోవు కదా, ఏవి ఉన్నాయో అలాగే ఉంటాయి. అలాగే భగవంతుడు ప్రసాదం తిన్నాడా అంటే నువ్వు చూసావా అంటే ప్రసాదం ప్రసాదంగానే ఉంటుంది, కానీ భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఎలా అయితే పుస్తకాలు ఒక 10 మంది చదివినా 100 మంది చదివినా అందులోంచి అక్షరాలు ఎలా అయితే ఎగిరిపోవో, అలాగే భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించిన ప్లేట్ లో అలాగే ఉంటుంది అని అర్థం ఆవిడ చెప్పింది. అర్థమైందా? అర్థమైంది. ఓకే, సరే. ఈ చిన్న హరే పారాగ్రాఫ్ కృష్ణ ఉంది, మాతాజీ. చదవండి. మాతాజీ. చదవండి. ప్రస్తుతము ఈ భగవత్ ప్రేమ ప్రతి ఒక్కరి హృదయములందును నిద్రాణమైనది. అది హృదయమునందు అనేక విధములుగా వ్యక్తము చేయబడు చున్నను భౌతిక సంపర్కముచే కలుషితమై ఇండును. కనుకనే హృదయమును మొదట భౌతిక సంపర్కము నుండి శుద్ధి కావింపవలెను. తద్వారా నిద్రాణమైనట్టి సహజమైన కృష్ణ ప్రేమ వెంటనే జాగృతము కాగలదు. దానికి అనుసరింపవలసిన విధానమంతయు ఇదియే. సూపర్. ప్రసన్న మాతాజీ రండి. సరే, అయితే మనమందరిలోనూ భగవంతుని గురించి ప్రేమ ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే అది నిద్రావస్థలో ఉందట. నిద్రావస్థలో ఉన్న భగవంతుని మీద ప్రేమని మనం ఏం చేయాలి? పడుకున్న దీన్ని లేపాలి. ఏమంటారు? జీవు జాగో జీవు జాగో గోరా చాంద్ బోలే కోటా నిద్ర కోయిలో కారే పిశాచి రఘోలే అంటారు అనమాట. సో ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారనమాట, లేవండి, నిద్ర లేవండి, లేచి రండి. ఏంటంటే ఆ పిశాచాల్లాగా అలాగా నిద్రపోతూ ఉండొద్దుట, మనం లేచి వెళ్ళి భగవంతుడి నామాన్ని జపించాలట పొద్దున్నే లేవని. అందుకని మీరు అలా నిద్రపోతూ ఉండకండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అలాగే మనలో నిద్రావస్థలో ఉందన్నమాట భగవంతుడి మీద భక్తి. అలా వచ్చి ఎవరన్నా దాన్ని లేపాలన్నమాట. లేపితే గనక అది మనకి భౌతిక సంపర్కంతో వచ్చి కలుషితం అయిపోయింది కాబట్టి అది నిద్రపోతూ ఉంది. అలాగా దాన్ని మేల్కొల్పడం అన్నమాట. మేల్కొల్పితే అప్పుడు కృష్ణ ప్రేమ అనేది మనందరిలోనూ జాగృతం అవుతుంది. అంటే నిద్రలేస్తుంది అనమాట. ఇక్కడ నిద్రావస్థలో ఉంది కదా, ఆ నిద్రావస్థలో ఉన్నదాన్ని సహజమైన కృష్ణ ప్రేమని వెంటనే జాగృతం చేస్తుందట. ఎలాగ జాగృతం చేస్తుందంటే ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి రావడం కానీ,
లేకపోతే భక్తుల యొక్క అసోసియేషన్ లోకి వెళ్ళడం కానీ అలా ఉంటే గనక మనకి కృష్ణుడి మీద ప్రేమ అనేది జాగృతం వస్తుందట. అయితే అలా రావడానికి కూడా ఏంటంటే ఈ విధానాలు ఏవేవైతే ఉన్నాయో, నిద్ర లేవడం, భగవంతునికి చాంటింగ్ చేయడం, ఆఫర్ చేయడం, ఆ ప్రసాదాన్ని మనం తినడం, అలాంటివన్నీ. అయితే ఇంకా ఏం చెప్తారంటే మన ఆచార్యులు, మీరు అవన్నీ ఏం చేయలేరు అనుకోండి, లేకపోతే ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, డబ్బులు ఇవ్వండి. ఆ రకంగా కూడా వాళ్ళు ఏంటంటే కృష్ణుని సేవలో ఉపయోగించుకున్నట్టు అన్నమాట, వాళ్ళ ఇంద్రియాలను కానీ దేన్నైనా సరే. ఓకే, దాని గురించి చెప్తాను మళ్ళీ. మాతాజీ చదవండి. ఒక్క నిమిషం మాట్లాడండి, వస్తుంది. మా పనమ్మాయి నన్ను అటు ఇటు పరిగెత్తిస్తుంది. అవునా? ఇక్కడ తొడవాలి, అక్కడ తొడవాలి, ఇక్కడలే అక్కడలే అని. దాంతో 1 minute. హరే కృష్ణ. భక్తి యోగమునందలి సాధన భక్తిని అభ్యసించుట కొరకై మానవుడు నిష్ణాతుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి కొన్ని నియమములను అనుసరింపవలెను. భక్తుడు ప్రాతకాలమునే నిద్రలేచి స్నానమాచరించుట, మందిరమునకు వెళ్లి ప్రార్థనలను అర్పించుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, శ్రీ విగ్రహములకు కొరకై పూలను సేకరించుట, శ్రీ విగ్రహముల కొరకై భోగ ప్రసాదమును సిద్ధము చేయుట, తదుపరి ప్రసాదమును గ్రహించుట వంటి కార్యములను చేయవలయును. ఇట్లు అతడు అనుసరించవలసిన నిబంధనలనేకము కలవు. అతడు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును శుద్ధ భక్తుల నుండి నిత్యము శ్రవణము చేయవలెను. ఈ విధమైన అభ్యాసమును ఎవరైనాను భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరింపగలదు. అప్పుడు అతడు నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి నియమ నిబంధనలతో ఆచరించుచు భక్తి యోగాభ్యాసము ఎవరినైనాను నిశ్చయముగా భగవత్ ప్రేమ స్థితికి కొనిపోగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనందరిలో భక్తి ఉంది కానీ నిద్రావస్థలో ఉంది కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, పాలల్లో వెన్న ఉంటుందా? ఎస్ మాతాజీ, ఉంటుంది. పాలల్లో వెన్న ఉంటుంది కదా, అది మనం పాలు పోసుకుంటాము, రాదు. కానీ ఆ వెన్న తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పాలల్లోంచి వెన్న తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా మనం వెన్నని బయటకు తీయగలుగుతాం అన్నమాట. అలాగే మనలో ఉన్న నిద్రావస్థలో ఉన్న ఈ భక్తి అనేది, కృష్ణ మీద భక్తి ఉన్నాయి ఏంటంటే జాగృతం చేయాలంటే ఈ కొన్ని విధానాలు ఉన్నాయట. ఇందాక మనం చెప్పాలి కదా, విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో ఆ విధానాలని పాటించండి అని చెప్పారు కదా. ఆ విధానాలు ఏంటి అని చెప్తున్నారు అనమాట. దీన్ని ఇందాక ఏం చెప్పాను, సాధన భక్తి అంటారు. విధానాలు పాటించి చేస్తాం కాబట్టి మనం దాన్ని వైది భక్తి అంటారు. ఆ వైది భక్తిలోనే సాధన భక్తి అన్నమాట. సాధన ఎలా చేస్తారు అంటే కొన్ని మనకి నియమాలు ఇచ్చారనమాట, అవి పాటిస్తూ మనం చేయడం. పొద్దున్నే లేవడం, గుడికి వెళ్ళడం, హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించటం, విగ్రహాలు పూజించటం, విగ్రహం కొరకై భోగ ప్రసాదం తయారు చేయటం, పువ్వులు సేకరించడం, పూజ చేయడం, శ్రీమద్ భగవద్గీత రోజు శ్రవణం చేయడం, జపం చేయడం. పొద్దున్నే అయితేనే మాతాజీ మీకు మరి? నాకు పొద్దున్నే అవ్వట్లేదు మాతాజీ, నాకు సాయంత్రం అయిపోతున్నాయి, 5, 6 అలా అయిపోతుంది. మాతాజీ క్లాసెస్ వినడం, సత్సంగాలకి క్లాసెస్ వినడంలో చాలా టైం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నేను పొద్దున్నే లేవలేను, నేను కొంచెం స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాను, కానీ లేచినప్పుడు మటుకు చేసుకుంటాను. అది ఇది వరకు లేచేదాన్ని మార్నింగ్, ఈ మధ్య బ్రెయిన్ కి ఏదో కొంచెం ఇబ్బంది అయ్యి స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోవాలన్నారు, 2 వేసుకుంటాను. మాతాజీ అలా టాబ్లెట్స్ వేసుకుంటే ఇక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అట్లాగా అవి ఉంటాయి మాతాజీ, కానీ అవి వేసుకోకపోతే ఇంకా ప్రమాదం అని చెప్పి డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు. అడిక్ట్ అయితే కష్టం అన్నట్టుగా అవి. అవును కరెక్టే, కాకపోతే అవి బ్రెయిన్ కి అవసరం ప్రస్తుతం, అందుకని ఇచ్చారు. అది పొద్దున్న లేవలేకపోతున్నాను, అది మటుకు బాధగా ఉంటుంది. కానీ లేచిన తర్వాత మటుకు మిగతా అన్ని పద్ధతిగా చేస్తున్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. జపం మటుకు సాయంత్రం అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో పనులు చేసుకోవాలి కదా మాతాజీ మనం. అంతే కదా మరి, ఇంట్లో మనమే చేయవలసి వస్తుంది కదా, అందుకని. కానీ తప్పకుండా 16 మటుకు కంప్లీట్ చేస్తాను.
ఏదైనా జర్నీలో ఉంటే మటుకు 32, 48 కూడా చేస్తాను. ఇంకా జర్నీ అంతసేపు నామజపమే చేస్తాను. అవును, జర్నీలో ఫుల్ అవుతుంది జపం. ఖాళీయే కదా అప్పుడు. ఇంకా అది ఇది మాట్లాడుకోకుండా అలా చూడకుండా లేకపోతే సెల్ చూసుకోకుండా హాయిగా జపం చేసుకుంటూ ఉంటా. ఈజీగా అయిపోతుంది మళ్ళీ. అసలు ట్రావెలింగ్ కూడా తెలియదు మాతాజీ. మనం జపం చేసుకుంటే అసలు అప్పుడే వచ్చేసిందా అనిపిస్తది. అవును, తొందరగా అయిపోయినట్టు అనిపిస్తది. నేను అనిపిస్తది. ఇప్పుడు ఎక్కువ ఎప్పుడు ట్రావెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉంటే హాయిగా ఏ పని ఉండదు, హాయిగా జపం చేసుకోవడం ఒకటే అని ఆనందం. టైం దొరుకుతుంది జపం చేసుకుందుకు. యాత్రలనే ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది. సరే, ఏం చెప్పుకుంటున్నాం మనం? అదే నియమాలు పాటించాలి. పొద్దున్నే లేవడం, స్వామి కోసం లేవడము. పువ్వులు సేకరించడం, చెప్పండి. పూజ చేసుకోవడం, మళ్ళీ జపం చేసుకోవడం, ఆయన కోసం నైవేద్యం రెడీ చేయడం. అవును, ఇవన్నీ నియమాలు పాటించాలి. ఇవన్నీ పాటిస్తూ మనం ఏంటి అంటే మనం ఈ నియమ నిబంధనలు అంటున్నాం చూసారా, ఇవన్నీ పాటిస్తూ మనం చెయ్యాలి. ఇంకా భగవద్గీత, భాగవతం అవి వినాలి. అది శుద్ధ భక్తుల నుండి శ్రవణం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా మనము అభ్యాసం చేస్తూ భగవత్ ప్రేమని మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ శ్లోకంలో 8వ శ్లోకంలో ఏం చెప్పారు? స్మరణం చేయమన్నారు, మననం చేయమన్నారు. ఆ రెండు చేయలేకపోతే ఏం చేయమన్నారు? అభ్యాసం చేయమన్నారు. ఏంటి? ఇవి అభ్యాసం చేస్తూ నాకు చేయను. సరే, నువ్వు ఇది కూడా చేయలేవనుకో, అప్పుడు ఏం చేస్తావు? 10వ శ్లోకం అదనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చేయలేను. నేను ఈ విగ్రహాలను చేయడం, పొద్దున్నే నిద్ర లేవలేను, స్నానం చేయలేను, జపం చేయలేను, విగ్రహాలకి పూలు కొరుసుకురాలేను, ఆయనకి భోగం ఆఫర్ చేయలేను, ఏమీ చేయలేను. అప్పుడు ఏం చేస్తావుట అడుగుతున్నారు అన్నమాట. అంటే ఏం చేయాలి మాతాజీ? ఏం చెప్తున్నారు. చేయాలి? ఏం చేయాలి అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. నెక్స్ట్ శ్లోకంలో 10వ శ్లోకంలో అదే చెప్తున్నారు అనమాట. అభ్యాసే అపి అసమర్థ అసి మత్కర్మ పరమా భవః మదర్థామపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. అభ్యాసేతు సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. కుర్వన్ సిద్ధి అంటే చెయ్యండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మద్దర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్వాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ.
అయిపోయిందా? అభ్యాసేన సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదవండి దీని మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. చదివేది మాతాజీ. అనువాదం. చదవండి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు? నువ్వు నా మీద మనస్సు లగ్నం చేయలేవు, బుద్ధి లగ్నం చేయలేవు. ఏం చేయంటే ఆ విధి నియమాలను అభ్యసిస్తూ నువ్వు అభ్యాసం చేయమన్నారు. సో నువ్వు వాటి ద్వారా కూడా నువ్వు ఆ విధి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ అభ్యాసం చేయలేవు. అప్పుడు ఏం చేస్తావు? నా కోసం కర్మ చెయ్యి. కర్మ చేయడం ద్వారా కూడా నువ్వు నన్ను పొందగలుగుతావు అని చెప్తున్నారు. ఏం చెయ్యాలి, ఎలాంటి కర్మ చెయ్యాలి అనేది ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఎవరైనా చదవండి. ఒక్కటే పారాగ్రాఫ్ ఉంది. ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. చదవండి. చదువు. ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశం అనుసరించి భక్తి యోగం నందలి విధి నియమములను కూడా అభ్యసింప లేని వారు దేవాది దేవుని కొరకు కర్మ చేయుట ద్వారా ఈ పరిపూర్ణ స్థితిని కలుగును. ఆ కర్మను ఏ విధముగా నిర్వహింపవలెనో అట్టి విషయము ఏకాదశ అధ్యాయంపు 75వ శ్లోకమున ఇదివరకే వివరించబడినది. మానవుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమమునకు అనుకూలముగా ఉండవలెను. అట్టి కృష్ణ చైతన్య ప్రచారోద్యమమున నెలకొన్నట్టి ఎంతో మంది భక్తులకు సహాయమును అందింపవచ్చును. కనుక ఎవరినైనా భక్తి యోగకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రత్యక్షంగా అభ్యసింప లేకపోయినను వారట్టి ప్రచార కార్యక్రమములకు తోడ్పడవచ్చును. ప్రచారంలోని ప్రతి కార్యము కొరకై కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమలనేవి అవసరములు. ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దాన్ని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే శ్రీకృష్ణుని సేవకులకు కూడా ఇవన్నీ అవసరములగును. కానీ ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతిక స్థితి యందు మానవుడు ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయును. రెండవ స్థితి కర్మను శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై చేయును. అప్పుడు అది ఆధ్యాత్మిక కర్మయోగును. ఎవరైనాను తగినంత ధనమును అధికంగా కలిగి ఉన్నచో వారు కృష్ణ చైతన్య ప్రచారం కార్యక్రమముల కొరకు కార్యాలయ భవనమును గాని మందిరమును గాని నిర్మించవచ్చును. లేక కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటకు తోడ్పడవచ్చును. ఇంకనూ వివిధములైన కృష్ణ పర కర్మ అనేకము కలవు. మానవుడు అట్టి కర్మలయందు ఆసక్తుడై ఉండవలెను. ఎవరైనాను తమ కర్మల ఫలితమును సంపూర్ణంగా త్యాగం చేయకున్నచో దాని అందు కొద్ది శాతమైనను కృష్ణ చైతన్య ప్రచారం కొరకు త్యాగం చేయవచ్చును. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారమునకై చేయు స్వచ్ఛంద సేవ మానవుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమ స్థితికి ఉద్ధరించును. కనుక అతడు పరిపూర్ణుడవును. హరే కృష్ణ. బాగుంది మాతాజీ. బాగుంది కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు భక్తి యోగంలో విధానాలు ఏవైతే ఉన్నాయో మీరు అవి చేయనప్పుడు ఏం చేయండి? కర్మ చేయండి. ఎలాంటి కర్మ చేయండి? అది 11th చాప్టర్ లో మనం చదువుకున్నాం. మత్కర్మ కృత్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామీతి పాండవ అని చెప్పారు. మత్కర్మ, నా కోసమే కర్మ చేయండి. మీరు ఏ కర్మ చేసినా నా కోసం చేయండి. అలా చేస్తున్నప్పుడు నేనే పరమగతి అని తెలుసుకోండి. అలాగా నా భక్తియుత సేవలో మాత్రమే మీరు నెలకొని ఉండండి. ఆ భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టేయండి. అలా చేస్తూ మీరు ఉన్నప్పుడు ఏంటంటే శత్రువులు అనే వాళ్ళు మీకు ఉండరన్నమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు నా దగ్గరికి వస్తారు అని చెప్పి
11.55 శ్లోకంలో చెప్తున్నారనమాట. అలాగా వస్తారు అని చెప్పి ఆల్రెడీ అక్కడ చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఏమేం కర్మలు చేయాలి అంటే, మీరు పొద్దున్నే లేవడము, ప్రసాదం చేయడము, చాంటింగ్ చేయడము అవన్నీ ఏం చేయలేము. అప్పుడు మీరు ఏం చేయండి, బాగా టెంపుల్ ఉంది కదా, టెంపుల్లో డొనేషన్ ఇవ్వండి. మన దగ్గర డబ్బులున్నాయి, నేను ఎప్పుడో వారానికో నెల రోజులకో ఒకసారి వస్తాను, భగవంతుడికి దండం పెట్టుకుంటాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను అవన్నీ చేయలేను, నాకు టైం లేదు. కాబట్టి ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఇస్తాను. అలాగే ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఏమన్నా సదుపాయాలు కల్పించడం. ఇప్పుడు వాళ్ళు పుస్తకాలు అవన్నీ పెట్టుకొని బుక్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్తూ ఉంటారు కదా, అవన్నీ మోసుకొని వెళ్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక వెహికల్ వాళ్ళకి డొనేట్ చేయండి. టెంపుల్ కి డొనేట్ చేస్తే వాటిల్లో పెట్టుకొని పుస్తకాలు తీసుకొని వాళ్ళు ప్రచారం చేయడానికి, మళ్ళీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే కొంతమంది భక్తులు సహాయానికి అందించండి. వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద పుస్తకాలు అవి అమ్ముతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమన్నా తినడానికి వాటికి మీరు సహాయం చేయండి. అలా చేస్తూ ఉండండి. మీరు ప్రచార కార్యక్రమాల్లో కూడా మీరు తోడ్పడండి. అంటే ఇదిగో పలానా అబెట్స్ టెంపుల్లో ఇలాగ మనకి భగవద్గీత గురించి ప్రచారం జరుగుతుంది, మీరు వెళ్ళండి అని మన చుట్టుపక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చెప్తూ ఇక్కడ వీళ్ళని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రసాదము అవన్నీ కావాల్సిన వాటికి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండండి. మనకి వ్యాపారము అవన్నీ ఉన్నాయనుకోండి, మన దగ్గర స్థలం ఉంది, ఆ స్థలం ఉంటే ఆ స్థలాన్ని వాళ్ళు ప్రచారం చేయడానికి అక్కడ, లేకపోతే ఒక సత్సంగం పెట్టుకోవడానికి వాటికి ఇవ్వండి అని. అయితే రాధేశ్యామ్ ప్రభు చెప్తారనమాట, ఆయన క్లాసెస్ లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే ఒక పెద్ద ఆ ఒక బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఆయనకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అయితే కిందంతా ఆఫీస్ పెట్టుకొని ఉన్నారు, పైన ఒక సెమినార్ పెట్టుకోవడానికే వాళ్ళకి ఒక హాల్ లాగా, పెద్ద హాల్ లాగా పెట్టి ఉన్నారనమాట. వాళ్ళ స్టాఫ్ అందరూ నెలకు ఒకసారి అట్లాగా అందరూ ఒక మీటింగ్ అంటూ ఉంటుంది వాళ్ళకి. దానిలో ప్రొజెక్టర్ ఉంటుంది, ఏసీ రూమ్ అంతా, చైర్స్ గీర్స్ అన్ని ఉంటాయి అనమాట, ఒక టేబుల్ అన్ని ఉంటాయి. అయితే ఏం చేస్తారటంటే నెలకి ఒకసారి 2 సార్లు మహా అయితే ఉపయోగించుకుంటారట. అది పొద్దున గాని రాత్రి గాని ఉపయోగించుకుంటారు. నార్మల్లీ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, అట్లాగా. అయితే ఆయన ఏం చేశాడట, మాది ఖాళీగా ఉంది, ఏసీ రూమే, మీకు కావాలంటే రోజు వచ్చి మీరు అక్కడ క్లాసెస్ చెప్పుకోండి, వారానికి ఒకసారి వచ్చి చెప్పుకోండి, ఎప్పుడన్నా చెప్పుకోండి అని చెప్పి రాధేశ్యామ్ ప్రభు వాళ్ళకి ఇచ్చారట. సో వీళ్ళు వెళ్ళి హ్యాపీగా ఉన్నది ఏసీ రూము, వీళ్ళు చక్కగా వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు అనమాట. అలా మనకి ఏమన్నా అలా వ్యవస్థ లాగా ఉంటే వాటిని కృష్ణుడి కోసం వాళ్ళకి ఉపయోగించుకోవడానికి మనకి ఇవ్వడం అన్నమాట. అలాగే మనకి పరిశ్రమలు ఏమన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా ఏమన్నా ఉన్నా వాటిల్లో మనం వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చా. ఇప్పుడు నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉందనుకోండి, కొన్ని పుస్తకాలు గాని ఏమన్నా తీసుకొని ఇంతవరకు నేను ప్రింట్ చేసిస్తాను అలాగా అని చెప్పి వాళ్ళకి ప్రింటింగ్ చేసి ఇవ్వడము. లేకపోతే వాళ్ళకి అవి నడపడానికి కావాల్సిన డబ్బులు గాని అలాంటివన్నీ ఇవి చేయడం. వీటిల్లో ఏదైనా సరే అన్నమాట, 2 విధాలుగా ఏదన్నా చేయండి అని చెప్పి కృష్ణ ప్రచారం కోసం చేసే కార్యక్రమాలన్నీ మీరు చెయ్యండి అని. లేదంటే మందిరం కట్టడానికి డబ్బులు డొనేషన్స్ ఇవ్వండి అని. లేదు మీ దగ్గర అంత ధనం ఉందనుకోండి, మందిరమే కట్టి మీరు వాళ్ళకి ఇవ్వండి, అలా చేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగా మన కార్యాలయ వాళ్ళు ఆ పెట్టుకోవడానికి చేయడానికి కావాల్సిన సంబంధించిన కార్యాలయాలు కానీ మందిరం కానీ నిర్మించి ఇవ్వండి. కృష్ణ సంబంధమైన జ్ఞానాన్ని పంచే పుస్తకాలని ముద్రించడానికి మీరు హెల్ప్ చేయండి. ఎవరి ద్వారా అన్న తీసుకెళ్లి ఆ పబ్లికేషన్స్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు వాటికి హెల్ప్ చేస్తూ ఉండండి. ఇలా రకరకాల కర్మలు చెయ్యండి. ఆ కర్మ చేసేది ఎవరి కోసం చేస్తున్నారు, కృష్ణ కోసం చేస్తున్నారు, కానీ మన ఇంద్రియ తృప్తి కోసం చేయట్లేదు అనమాట. సో ఈ రకంగా చేస్తున్నప్పుడు ఆ కర్మల వల్ల వచ్చే ఫలితం ఏంటంటే దాని మీద ఆసక్తిని ఉండవన్నమాట మనమందరం. ఎందుకంటే ఈ రకంగా కృష్ణుని యొక్క భక్తిని ప్రచారం చేయడానికి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నామని. ఇలాగ చేస్తూ ఉంటే కూడా నువ్వేమవుతావు, భగవంతుని ప్రేమకి నువ్వు నోచుకోగలుగుతూ నువ్వు పరిపూర్ణం అవుతావు అని చెప్తున్నారు. ఇది మూడోదన్నమాట. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, హరిబోల్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, స్మరణ చేయడం మాతాజీ. స్మరణం మననం చేయడం. అది చేయలేము, అప్పుడు ఏం చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం కూడా చేయలేము, ఏం అభ్యాసం చేయమన్నారు, విధి విధానాల ద్వారా మనం భక్తిని ప్రాక్టీస్ చేయమన్నారు, అది చేయలేము. అప్పుడు ఏం చేయమంటున్నారు, ఏది చేసిన కర్మ స్వామి కోసం, కృష్ణ కోసం చేయాలి అని, కృష్ణుని కోసం కర్మ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈ కర్మ కూడా నువ్వేం చేయలేవు, అప్పుడు ఏం చేస్తావు, 4వ అన్నమాట. అది 11th శ్లోకంలో ఉంది, అది ఇక్కడ లేదు.
అందులో ఏం చెప్తారంటే నువ్వు చేయలేవనుకో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నిష్కామ కర్మ అంటే నువ్వు ఏదన్నా కర్మ చేస్తావు అనుకో దాని ఫలితం కోసం ఆలోచించకుండా ఆ ఫలితాన్ని నాకే వదిలిపెట్టేసేమని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే జగన్నాథపురిలో ఆ రాజు వస్తారు కదా, రథం కదిలే ముందు వచ్చి మొత్తం అంతా చిమ్మి వెళ్తారనమాట. ఆయన ఏం చేస్తున్నారు, నేను చీపురుతో చిమ్మడం మూలంగా నాకు పెద్ద గొప్ప పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది అని చిమ్మడం కాదనమాట. భగవంతుడి సేవ కోసం ఆయన బంగారు చీపురుతోటి అక్కడ భగవంతుడి కోసం అక్కడ చిమ్ముతూ ఉంటారనమాట. సో ఏమి చెయ్యలేకపోయినా సరే కర్మ ఫలాలని నువ్వు నాకు త్యాగం చెయ్యి అని చెప్తున్నారు అనమాట ఈ 11వ శ్లోకంలో. సో కాబట్టి ఈ రకంగా మనం భగవంతుని యొక్క సేవలో ఉండొచ్చు. భగవంతుని ఏమనాలి దీన్ని, భగవంతుని యొక్క ప్రేమ అనే స్థితికి మనం వెళ్ళవచ్చు ఈ 4 రకాల ద్వారా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే భక్తి అనేది ఎన్ని రకాలుగా ఎలా చేయాలి చెప్పారు. ఆ భక్తుడు ఎలా ఉంటారో అతని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకొని ఈ చాప్టర్ ఫినిష్ చేసేసుకుందాం. అంటే ఇందులో లేదు, మనకి 13th చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. భగవంతుని యొక్క భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకేనా, అర్థమైందా ఇవాళ క్లాస్? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ. నో డౌట్స్. డౌట్ అని లేదు మాతాజీ. ఎంత క్లియర్ గా చెప్తున్నారు, ఇది చేయకపోయినా ఇది చేయి, ఇది చేయకపోయినా ఇది చేయి అన్ని. కృష్ణ ఎంత క్లియర్ గా చెప్తున్నారు. నువ్వేం చేయలేకపోతున్నావు అనుకో, చాంటింగ్ చేయలేకపోతున్నావు, ఏం చేస్తావు నువ్వు? సేవ చేయి. నాకు నువ్వు సేవ కూడా చేయలేవు అనుకోని ఎవరైనా చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయి. ఇప్పుడు ఒక్క నిమిషం, కృష్ణ ప్రచారం చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు, పాపం ఎంతో దూరం వెళ్ళాలి, బస్సులు పట్టుకొని ఇవి పట్టుకొని ఆటోలకు వెళ్ళేది లేదు. వాళ్ళు పలానా చోటుకి వెళ్తారు అనుకోండి, మన దగ్గర కారు ఉంది, చక్కగా వెళ్ళి ఆ టైంకి ప్రభు మీకు ఏమైనా హెల్ప్ చేయాలా, మనం ఆ టైం వెచ్చించగలిగితే వెళ్ళి వాళ్ళని అక్కడ దింపేస్తాడు చాలు, అంతే. నేను దింపాను అనే అవసరం లే, వాళ్ళని ప్రచారం చేసుకోవడానికి. ఇప్పుడు మైక్ కావాలి, మైక్ కొనివ్వండి వాళ్ళకి, మనం అదే చేయలేమనుకోండి ఆ పని చేయండి. అలాగా కృష్ణునికి ప్రసాదంకి డబ్బులు ఇవ్వండి, లేకపోతే బియ్యం. ఇప్పుడు రామనవమి వస్తుంది చూసారా, రామనవమికి అందరికి ప్రసాదం వితరణ కోసం అందరికి అన్ని కావాల్సి వస్తుంది. పానకం మెయిన్, పానకంకి వాటర్ కావాలి, బెల్లం కావాలి, మిరియాలు ఇలైచీ కావాలి, అవి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి గ్లాసులు కావాలి. సో అవి ఇవ్వడం అన్నమాట. అట్లా చేస్తూ ఉంటే కూడా మనం భగవంతుని యొక్క ఆ భక్తి అనే స్థితికి మనం చేరగలుగుతాం. ప్రేమ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరగలుగుతాం అన్నమాట. అది ఓకేనా? హరి బోల్. హరే కృష్ణ. ఓకే, ఎవరికి ఏమీ డౌట్స్ లేకపోతే ఏం చేద్దాము, మండే ఇంకా బాగుంటుంది. 13th చాప్టర్ స్టార్ట్ చేసుకుంటూ ఒక భగవంతుని యొక్క భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఇది అందుకనే భక్తి యోగాలో ఈ చాప్టర్ ఏదైతే ఉందో, భక్తి యోగ చాప్టర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఈజీ కూడా, తక్కువ శ్లోకాలే ఉన్నాయి. తక్కువ శ్లోకాలు ఉన్నాయి ఇందులో. చెప్పండి. హరి బాబు ఎవరేదో అంటున్నారు. ఇరవై శ్లోకాలే ఉన్నాయి, చాలా స్మాలెస్ట్ చాప్టర్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందకి జయ, అనంతకోటి ఆచార్యవృందకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవ్కి జై. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు.